أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. فيمحق الله الربا ويربي الصدقات والله لا يحب كل كفار أثيم. إن الذين آمنوا وعملوا الصالحات وأقاموا الصلاة وآتوا الزكاة لهم أجرهم عند ربهم ولا خوف عليهم ولا هم يحزنون. صدق الله العظيم. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పాలకుడు, పోషకుడు, సర్వలోక ప్రభు అయిన సృష్టికర్త అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరిమణులారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. సర్వలోక ప్రభు సృష్టికర్త అల్లాహ్ మనందరి జీవితాలలో శుభాలను, శాంతిని, సమాధానాన్ని కురిపించునుగాక. ఆమీన్. ఇంతవరకు మీ ముందు మానవులందరి మార్గదర్శక గ్రంథం విశ్వప్రభువు కరుణామయుడైనటువంటి అల్లాహ్ మానవాళి కోసము ఆయన చివరి ప్రవక్త, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద నేటికి సుమారు 1500 సంవత్సరాలకు పూర్వం అవతరింపజేసినటువంటి చివరి దైవ గ్రంథం దివ్య ఖురాన్ నుండి 2వ అధ్యాయం 277వ వాక్యం యొక్క అరబీ మూలంను మీ ముందు పట్టించడం జరిగింది. చూడండి సోదరులారా, నిన్న ఒక రుగ్మతను గురించి, చెడును గురించి దైవము మరి హెచ్చరించడం జరిగింది. ఎవరైతే ఈ భయంకరమైనటువంటి వడ్డీని మరి వ్యాపారం చేసుకుని తమ యొక్క జీవన ఉపాధిగా చేసుకుంటారో దైవం వారిని హెచ్చరించడం జరుగుతుంది. మీరు ఇది మానివేయండి. ఎవరైతే తన ప్రభువు చేసినటువంటి హితబోధను మరి వింటాడో అతను మరి ఆ హితబోధను స్వీకరించి అంతకు ముందు ఏదైతే చేశాడో దానిని విడిచిపెట్టి ఇక నుండి అతను సరైన విధానాన్ని అవలంబించినట్లయితే అల్లాహ్ అతని యొక్క గత వ్యవహారాన్ని మన్నించడం జరుగుతుంది. కానీ ఈ ఆదేశం విన్న తర్వాత కూడా ఎవరైతే మరి పూర్వం చేసిన దాన్ని ఇంకా చేస్తూ ఉంటారో నిశ్చయంగా అటువంటి వాడు నరకవాసి, అందులో వాడు శాశ్వతంగా ఉంటాడు అని దైవము హెచ్చరించడం జరిగింది. ఆ తర్వాత అల్లాహ్ ఇక్కడ చెప్తున్నాడు, అల్లాహ్ వడ్డీని నశింపజేస్తాడు, దాన ధర్మాలను అధికం చేస్తాడు. వడ్డీ అనేది మనుషులను మరి సర్వనాశనం చేసేది. దానికి వ్యతిరేకంగా దాన ధర్మాలు అనేవి పుణ్యాన్ని ప్రసాదించేవి, అవి స్వర్గానికి తీసుకుని వెళ్ళేవి అని చెప్పిన తర్వాత దైవం ఇక్కడ చెప్తున్నాడు, వల్లాహు లా యుహిబ్బు కుల్ల కఫారిన్ అసీమ్. మరి కృతజ్ఞుడు, దుష్టుడు అయిన వ్యక్తిని దైవం ఎన్నడూ కూడా ప్రేమించడు అంటున్నాడు. సోదరులారా, ప్రధానంగా మనం ఒక విషయాన్ని ఇక్కడ అర్థం చేసుకోవాలి. అదేమిటంటే మనిషి కృతజ్ఞత అనేది చాలా ప్రధానమైనటువంటి అంశము మనిషికి. ఉదాహరణకు చూడండి, మనకు ఎవరైనా చిన్న సహాయాన్ని చేశారనుకోండి, మన మనసు వెంటనే వాళ్ళకు కృతజ్ఞతలు తెలుపుతుంది. అది సహజమైనటువంటి విధానం అన్నమాట. మనకు అనుకోకుండానే అతనికి మనం కృతజ్ఞతలు తెలుపుతాము. స్వభావరీత్యా దైవము మనకు పెట్టినటువంటి ఒక మంచి గుణం అది. కానీ మనము ఏ చిన్న సహాయాన్ని పొందినా మరి అవతల వాళ్ళకు కృతజ్ఞతలు తెలుపుతుంటాము. కానీ మరి దైవానికి మనము తెలుపుతున్నామో ఒకసారి ఆలోచించండి సోదరులారా. మనము అందరికీ తెలుపుతుంటాము, మరి తెలపనటువంటి ఇది ఎవరికైనా ఉన్నది అంటే అది ఆ దైవానికి, ఆ సృష్టికర్తకు, అల్లాహ్కి. ఇది ఎంత భయంకరమైనటువంటి ఆత్మద్రోహం చూడండి మనిషి ఈ రోజున చేసుకుంటున్నాడు. కాబట్టి ఈ కృతజ్ఞత అనేది చాలా ముఖ్యమైనటువంటిది విషయము. మనలో కృతజ్ఞత లేకపోతే మనము మనుషులమే కాదన్నమాట. కాబట్టి సోదరులారా, చిన్న చిన్న సహాయానికి మనము మరి కృతజ్ఞతలు తెలుపుతుంటామే, థ్యాంక్స్ చెప్తుంటామే. మరి అన్ని అనుగ్రహాలు మనల్ని కురిపిస్తున్నాడే. ఉదాహరణకు ఒక వ్యక్తికి 30 ఏళ్ళు ఉన్నాయనుకోండి,
30 ఏళ్ళు 9 నెలల క్రితం అతనికి ఉనికే లేదు. మరి ఉనికే లేనటువంటి అతనిని మరి ఎంతో చక్కగా తల్లి గర్భంలో పెంచాడు 9 నెలల పాటు. మరి ఆ బిడ్డ ఆ తల్లి కర్మాగారంలో, ఆ తల్లి కడుపు అనే కర్మాగారంలో మరి అందంగా రూపుదిద్దుకుంటాడు. తిరిగి బయటికి వస్తాడు 9 నెలల తర్వాత. ఒక్క క్షణం కూడా అందులో ఉండడు. బయటికి వచ్చిన తర్వాత అతనిని ఆ తల్లిదండ్రుల ప్రేమ, ఆ తాత ముత్తాతలు, ఆ తాతల ప్రేమ, ఆ నానమ్మలు అమ్మమ్మలు, మరి ఇంతమంది ఎంతో ఆప్యాయతతోటి ప్రేమతోటి ఆ బిడ్డను సాగుతారు. మరి అందరి మరి కరల పంటగా ఆ బాబు కానీ ఆ పాప కానీ మరి ఎంతగానో పెరుగుతారు. ఇంతమంది మనుషుల బంధువుల మనస్సులో ప్రేమను కలిగించి దైవము ఎంతగా అతను సాగుతున్నాడు చూడండి. ఇక సర్వం ఆ బిడ్డగా వారందరూ కూడా బ్రతుకుతూ ఉంటారు. అతనికి ఆ బిడ్డకు కావలసినటువంటి అన్ని సౌకర్యాలు కలుగు చేస్తుంటారు. ఆ బిడ్డకు ఏదైనా చిన్న జబ్బు చేసినట్టు అయితే విలువలాడిపోతుంటారు. హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతుంటారు. రాత్రులు మరి తల్లిదండ్రులు తమ నిద్రను కూడా త్యాగం చేసి ఆ బిడ్డను గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఆ బిడ్డను నిద్రపుచ్చడానికి ప్రయత్నం చేస్తుంటారు. చూడండి సోదరులారా, ఒక్కసారి మన జీవితాన్ని మనం గమనించినట్లయితే ఇవన్నీ చేస్తున్నది ఎవరు అన్నది ఎప్పుడైనా మనం ఆలోచించామా? చూడండి, తల్లి గర్భంలో ఉన్నంత వరకు కూడా ఆ తల్లి గుండెల్లో ఆహారం ఉండదు. ఎప్పుడైతే బిడ్డ బయటకు వచ్చిన మరుక్షణమే ఆ దైవము ఆ తల్లి గుండెల్లో ఆహారాన్ని పెడతాడు. మరి ఎంత చక్కటి ఆహారం అంటే ప్రపంచంలో ఏ ఒక్క ఆహారం కూడా దానికి సాటి రాదన్నమాట. తల్లిపాలకు సాటి ఏది కూడా లేదు. అంత అద్భుతమైనటువంటి ఆ సృజనాకారుడు ఈ విధంగా మరి అందరి ప్రేమల మధ్య మనల్ని పెంచుతాడు. ఆ బిడ్డ ఎంత పెద్దవారైనప్పటికీ కూడా తల్లిదండ్రుల ముందు బిడ్డగానే ఉంటాడు. ఈ విధంగా పెరిగిన తర్వాత అనేక రకాల సౌకర్యాలను కలుగజేస్తూ ఉంటాడు. చదువు కానీ లేకపోతే మరొకటి కానీ. ఆ తర్వాత అతను పెరిగి పెద్దవాడైన తర్వాత తిరిగి అతనికి భార్య బిడ్డల ద్వారా ఒక కుటుంబాన్ని ఇస్తాడు. ఎన్ని అనుగ్రహాలు చేస్తున్నాడు మన యొక్క కుటుంబానికి సంబంధించి. ఇక బయట మనము ఈ అనుభవిస్తున్నటువంటి అనుగ్రహాలు చూడండి. ఈ వాన కానివ్వండి, ఎండ కానివ్వండి, ఈ పగలు, ఈ రేయి, ఇన్ని అనుగ్రహాలు పొందుతున్నాము. మనము ఎవరి నుండి పొందుతున్నామో మన జీవితంలో ఏ ఒక్కరోజైనా మనం ఆలోచించామో సోదరులారా? ఒకసారి ఆలోచించండి. మరి ఆలోచించినప్పుడు మన ఈ జన్మ కానీ మన బ్రతుకు కానీ ఎందుకు ఒకసారి చూడండి. అర్థము, పరమార్థము, అంతరార్థము ఏదైనా ఉన్నదా మన జన్మకు? దైవం ఇదే కోరుతున్నాడు. వష్కురూలి వల తక్ఫురు, నాకు కృతజ్ఞత తెలపండి. మీరు కృతజ్ఞత తెలపకండి. చేసిన మేళ్లను మీరు మరువకండి. ఫబి అయ్యి ఆలా ఈ రబ్బికుమా తుకజ్జిబాన్, ఎన్ని మేళ్ళు నీకు చేస్తున్నాను ఏనాడైనా నువ్వు గుర్తించావా? ఒక్కసారైనా వీటి గురించి నువ్వు ఆలోచించావా? సోదరులారా చూడండి, అదే విషయాన్ని దైవం ఇక్కడ చెప్తున్నాడు. మీరు ఈ విధంగా కృతజ్ఞత తెలుపుతూ దైవానికి దూరంగా ఉన్నట్లయితే, ఆయన అనుగ్రహాలకు ఏమాత్రం కూడా మీరు కృతజ్ఞతలు తెలపకుండా ఉన్నట్లయితే ఆయన మిమ్మల్ని ఎందుకు పట్టించుకోవాలి? ఒకసారి ఆలోచించండి. కుల్ మా యఅబకు బికుం రబ్బీ వలౌలా దుఆకుం, మీరు దైవాన్ని అడగకపోతే ఆయన మీ యొక్క అవసరాలను ఎందుకు పట్టించుకుంటాడు? మనము ఆయనను ఆరాధించము, ఆయనను అసలు గుర్తించము, ఆయన ఒక్కడు అన్న సత్యాన్ని మనం తెలుసుకోము. మరి ఆయనకు సాటిని సమానాన్ని కల్పిస్తుంటాము. సాటి మానవులను తీసుకొచ్చి ఆయన స్థానంలో పెడుతుంటాము. మనకు తెలియనటువంటి రూపాలను కల్పించి ఆయన స్థానంలో మనం పెడుతుంటాము. ఈ విధంగా ఆయనను అవమానం చేస్తూ ఆయనకు దూరంగా వెళుతున్నప్పుడు ఆయన మన యొక్క సమస్యల గురించి కానీ లేకపోతే మన గురించి కానీ ఎందుకు పట్టించుకోవాలి? ఒకసారి చూడండి సోదరులారా. అయినప్పటికీ కూడా ఆయన మరి మనుషుల మళ్ళీ అహంభావి కాడు. ఆయనకు స్వార్థం ఉండడం లేదు. ఉదాహరణకు చూడండి, మనం చెప్పిన పని మన బిడ్డ చేయలేదనుకోండి, మనకి ఎంత కోపం వచ్చేస్తుంది. కుట్టేస్తాము కూడాను, తిట్టేస్తాము. అలాగే మన మాట చెల్లడం లేదనుకోండి, మన అహం దెబ్బతింటుంది. కానీ సోదరులారా చూడండి, ఒక్కసారి దైవాన్ని గురించి ఒక్కసారి ఆలోచించండి. ఆయన ఎంత సౌమ్యుడో ఒక్కసారి చూడండి. ఆయనను అందరూ తిరస్కరించేవారే. 100% మంది ఆయనను తిరస్కరిస్తున్నారు. తిరస్కరించడం అంటే ఎవరు కూడా డైరెక్ట్గా ప్రత్యక్షంగా తిరస్కరించడం లేదు. ఆయనకు సమానులుగా కల్పించి ఆయనను తిరస్కరిస్తున్నారు. అనుకుంటున్నాడు నేను దైవాన్ని ఆరాధిస్తున్నాను, ఆయననే నేను పూజిస్తున్నాను అనుకుంటున్నాడు. కానీ అతను దైవానికి దూరంగా పోతున్నాడు అన్న సంగతి అతనికి తెలియడం లేదు. ఈ విధంగా అందరూ కూడా ఆయనకు దూరంగా పోతున్నప్పటికీ కూడా, ఆయనను ఎవరు గుర్తించకుండా ఉంటున్నప్పటికీ కూడా ఆయన అహంభావి కాడు. ఆయన అహంతో అరే వీళ్ళు నన్ను ఆరాధించడం లేదు కదా అని ఆయన వానను ఆపడం లేదు,
ఎండను కాయించడం ఆపడం లేదు, గాలిని ఆపడం లేదు. సోదరులారా చూడండి, మరి ఎప్పుడు మనము ఆ దేవుని యొక్క మనస్తత్వాన్ని కానివ్వండి, లేకపోతే ఆ కారుణ్యాన్ని మనం ఎప్పుడు గుర్తిస్తామో చూడండి సోదరులారా. ఏ విధంగా మన ప్రపంచము మరి మరలిపోతుందో చూడండి. తరలిపోతుంది మన ప్రపంచము, పరలోకం ఎదురుస్తుంది మనకు. కానీ జీవితాలు గడిచిపోతున్నాయి, రోజులు గడిచిపోతున్నాయి, మంచి మంచి మాటలు వింటున్నాము. అయినప్పటికీ కూడా మనలో ఏ మాత్రం కూడా మరి మార్పు అనేది రావడం లేదు. ఎంత భయంకరంగా మన మనసులు మారిపోయాయి చూడండి. కాబట్టి సోదరులారా, ఇక్కడ దైవం చెప్తున్నాడు ఎంతో ప్రేమతోటి, మీరు కృతజ్ఞత చూపించకండి, కృతజ్ఞులుగా ఉండండి. మీరు చేసిన మేళ్లను మీరు మరువకండి. ఆయన ఏం కోరుతున్నాడు సోదరులారా? ఆయన చేస్తున్నటువంటి అనుగ్రహాలను జ్ఞాపకం తెచ్చుకుని మరి ఆయనకు కృతజ్ఞతలు చూపించండి అంటున్నాడు. ఎంత సహజమైనటువంటి మరి కోరికను కోరుతున్నాడు. అయినప్పటికీ కూడా మనము దానిని మరి ఆ కోరికను తీర్చకుండా మన ఇష్టం వచ్చినట్టు మనము జీవితం గడుపుతున్నాం. ఆ తర్వాత సోదరులారా, ఇంకొక విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. అదేమిటంటే, ఇన్నల్లజీన ఆమను వ ఆమిలు స్వాలిహాత్. ఇక ఎవరైతే దైవానికి ఇష్టలో, అల్లాహ్ ఎవరినైతే కరుణిస్తాడో, ఎవరినైతే నరకం నుండి బయటకు తీసి, అంటే నరక మార్గం కాకుండా ఎవరినైతే స్వర్గ మార్గంలో మరి ప్రవేశింపజేస్తాడో, స్వర్గంలో ప్రవేశింపజేస్తాడో, ఎవరైతే ఆయనకు ఇష్టలో, ఇక్కడ చెప్తున్నాడు, మీరు ఈ పని చేసినట్లయితే మీకు మీ మరణం తర్వాత అలాగే ఈ ప్రపంచంలో కూడా మరి ప్రతిఫలం ఉంటుంది. అల్లాహ్ వద్ద మీకు ప్రతిఫలం ఉంటుంది. మీకు భయం కానీ శోకం కానీ కలిగే అవకాశం లేదు. నిశ్చింతగా మీరు ఉండొచ్చు. ఉదాహరణకు చూడండి, మనకి ఏదైనా ఒక పెద్ద సమస్య వచ్చిందనుకోండి, ఎవరైనా వచ్చి నేనున్నాను నీకు భరోసాగా, నా మీద భారం వేసి అంటే మన మనసు ఎంత తేలికైపోతుంది. మరి అదేవిధంగా దైవం చెప్తున్నాడు, మీరు ఏమాత్రం కూడా భయపడకండి, ఏమాత్రం కూడా విచారపడకండి, నేను ఉన్నాను మీకు. ఈ పనిని మీరు చేయండి. చేసినట్లయితే మీకు ఇహ పరలోకాల్లో కూడా నేను శాంతిని ఇస్తాను. పరలోకంలోనే కాదు, ఈ జీవితంలో కూడా మీకు శాంతిని ప్రసాదిస్తాను. శాంతి అంటే సోదరులారా, సహజంగా మనం ఏమనుకుంటామంటే, మనకు బాగా డబ్బు వచ్చేస్తే శాంతి వస్తుందేమో, పేర్లు ప్రఖ్యాతులు వచ్చేస్తే శాంతి వస్తుందేమో, మరి 1-2-3 బిల్డింగ్లు కట్టుకుంటే శాంతి వస్తుందేమో అని మనం భావిస్తుంటాం. సహజంగా మనిషి ఈ విధంగా భావిస్తుంటాడు. కోటాను కోట్ల రూపాయలు ఉన్న కోటీశ్వరులు కూడా ఈ రోజున మరి రోజుకి 3-4 గంటలు కూడా నిద్ర లేకుండా గడుపుతున్నారు. నిద్రలేమితోటి వాళ్ళు బాధపడుతున్నారు. ట్యాబ్లెట్లు వేసుకుంటే కానీ వాళ్ళకి నిద్ర పట్టనటువంటి పరిస్థితి సోదరులారా. ఈ రోజున రోజుకి ఏ రోజుకి ఆ రోజు కష్టపడే ఒక కూలివాడు ఎంతో ప్రశాంతంగా నిద్రపోతాడు. కాబట్టి డబ్బుతోటి ప్రతీది కూడా రాదు సోదరులారా. డబ్బు అవసరమే మనిషికి, కానీ డబ్బే సర్వం కాదు. డబ్బు కంటే మరి మనిషికి శాంతిని ప్రసాదించి చాలా ఉన్నాయి. అందులో ప్రధానమైన విషయం ఏమిటంటే అతని దైవ భావన, అతని మనసులో దైవం పట్ల ఉన్నటువంటి ఆ విశ్వాసము, ఆ ప్రేమ, ఆ అనుబంధము అతనికి మరి ప్రశాంతతను ప్రసాదిస్తుంది. అంతిమ గ్రంథం ఖురాన్లో చెప్తున్నాడు, అలా బి జిక్రిల్లాహి తత్మఇన్నల్ ఖులూబ్. ఆ దైవుని యొక్క సంస్మరణతోనే మీ హృదయాలకు సంతృప్తి, శాంతి అంటున్నాడు. కాబట్టి ఆయన సంస్మరణ అంటే ఆయన ఆజ్ఞ మేరకు మన జీవితం గడపడము, ఆయన ఆజ్ఞ మేరకు మన మనస్సును మలచుకోవడము, మన మనోకాంక్షల యొక్క దాస్యాన్ని పక్కన పెట్టి ఆయన చెప్పిన ప్రకారము మన జీవితం గడపడము, ఇది మనకు ఎంతో సంతృప్తినిస్తుంది. ఎంతో ఆత్మసంతృప్తి, ఎంతో ప్రశాంతతను, ఎంతో శాంతిని మనకు ప్రసాదిస్తుంది. ఈ సంగతి మనకు తెలియకుండా ఏం చేస్తున్నాం? మనం శాంతి కోసం రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నాము. అది చేస్తున్నాము, అది నేర్చుకుంటున్నాము, ఇక్కడికి వెళ్తున్నాము, అక్కడికి వెళ్తున్నాము, రకరకాల పనులు చేస్తున్నాము. అయినప్పటికీ శాంతి ఎందుకు రావడం లేదు? మనకి ప్రశాంతత మనకు ఎందుకు రావడం లేదంటే, జబ్బు ఒకటైతే మందు ఒకటి వేసుకుంటున్నాం మనం. తద్వారా జబ్బు ఏ విధంగా తగ్గుతుంది? కాబట్టి మన మానసిక జబ్బులకు, మన మనసుకు పట్టినటువంటి ఈ రుగ్మతలు, ఈ కుళ్ళులు, ఈ కుతంత్రాలు ఇవి పోవాలి అంటే వీటిని మనము పరిశుద్ధపరచాలి. మన మనస్సును, మన హృదయాన్ని. ఏ విధంగా? దైవం ఒక్కడే, ఆయనకు సాటి సమాన రూపం ఏది కూడా లేదు. ఆయన ఆజ్ఞ మేరకు మన జీవితం గడపాలి. ఆయన ఆజ్ఞను మనకు ఖురాన్ రూపంలో ప్రసాదించాడు. ప్రవక్త ముహమ్మద్ ఆయన యొక్క మరి సంప్రదాయ రూపంలో మనకు ఒక మార్గాన్ని చూపించాడు. దాని మేర మనం మన జీవితాన్ని గడపాలి. అప్పుడు మనకు నిజమైనటువంటి ప్రశాంతత లభిస్తుంది. సరే సోదరులు, ఇక్కడ చెప్తున్నాడు దైవము, మీరు
4 పనులు చేసినట్లయితే మీకు శాశ్వతమైనటువంటి మరి ప్రతిఫలాన్ని నేను ఇస్తాను. మీకు ఏ విధమైనటువంటి భయం అవసరం లేదు, ఏ విధమైనటువంటి విచారం అవసరం లేదు. ఆ 4 పనులు ఏమిటంటే మీరు విశ్వసించండి అంటున్నాడు. ఏమని విశ్వసించాలండి? ఎవరిని విశ్వసించాలండి? ఏమని విశ్వసించాలి అంటే ఈ సృష్టి మొత్తం అంతటికీ కూడా కర్త ఒక్కడేనని. ఆయన దైవం అనేవాడు, సృష్టికర్త అన్నవాడు, అల్లాహ్ అన్నవాడు, సర్వేశ్వరుడు యెహోవా అన్నవాడు కేవలం ఒక్కడే అని ముందు మనము విశ్వసించాలి. ఆయన 2 కాదు, ఆయన 3 కాదు, ఆయన 30 మంది కాదు, ఆయన 3 కోట్ల మంది కాదు, ఆయన కేవలం ఒక్కడే. ఇది ఈ విధంగా మనం విశ్వసించాలి. మరి అంతేకాదు ఆయన సృష్టికర్త అయి ఉంటాడు, కానీ ఆయన పుట్టేవాడు కాడు, చనిపోయేవాడు కాడు, ఆయన లాంటి వాడు ఎవడు లేడు. ఈ విధమైనటువంటి గుణగణాలు కూడా వాడు దైవం అనబడతాడు అని మన మనసులో ఒక ప్రధానమైనటువంటి ఒక అవగాహన కలిగి ఉండాలి. ఇక దైవము ఈ విషయం తర్వాత ఆమిలు సాలిహాత్, మీరు మంచి పనులు కూడా చేయాలి. మా విశ్వాసం గుండెల నుండి విశ్వాసం పెట్టుకున్నారు, పని అయిపోతుందంటే అవదు సోదరులారా. విశ్వాసం తర్వాత మనిషి మంచి పనులు చేయవలసి ఉంటుంది. మంచి పనులు అనేకం ఉన్నాయి. చిన్న దగ్గర నుండి పెద్దది వరకు అనేక మంచి పనులు ఉన్నాయి. మరి నేను చెప్పడం జరిగింది, దారిలో ఏదైనా ఒక మరి వస్తువు అడ్డు వచ్చిందనుకోండి, అంటే ప్రజలకు బాధ కలుగుతుందేమో అని అది తీసి పక్కన పడవేయడం కూడా సత్కార్యమైంది. ఇంకా అనేక రకాల సత్కార్యాలు ఉన్నాయి, మంచి పనులు ఉన్నాయి, వీటిని చేయాలి. ఇక ఆ తర్వాత దైవం చెప్తున్నాడు, అంతేకాదు సుమా, మీరు మీ రోజులో 24 గంటల్లో 5 పూటల్లో కూడా ప్రార్థనను స్థాపించండి అంటున్నాడు. ఇంత నిర్దేశం ఎందుకు చేస్తున్నాడు దైవము అంటే, ఈ ప్రార్థన ద్వారా దైవము తన దాసులతోటి అనుబంధాన్ని ప్రతి క్షణం కూడా కలిగి ఉండాలి అన్న ఆశతోటి, అన్న ఆలోచనతోటి. ఎందుకంటే ఈ ప్రపంచము ఒక మాయాజాలం కాబట్టి ఇక్కడ శైతాన్ అనేవాడు మనిషిని రకరకాలుగా ఆకర్షించి చెడు వైపునకు లాగే ప్రయత్నాలు చేస్తాడు. కాబట్టి ఈ ప్రాపంచిక ఆకర్షణల మయంలో మనిషి కొట్టుకుని పోకుండా అతనిని అనుక్షణం కూడా కాపాడడం కోసము, ఒక రక్షణ కవచం మాదిరిగా ఉండడం కోసము 5 పూటల్లో కూడా అతనికి ప్రార్థనను నిర్దేశించడం జరిగింది. ఉదాహరణకు ఉదయం పూట ప్రార్థన చేసిన వాడు మరి మధ్యాహ్నం వరకు కూడా ఏదైనా చిన్న తప్పులు చేసి ఉన్నప్పటికీ కూడా వెంటనే అతను ప్రార్థనకు వచ్చిన తర్వాత తన తప్పులు తెలుసుకుని అతను పశ్చాత్తాపడతాడు. ఈ విధంగా ప్రార్థన మధ్యలో అతను చేస్తున్నటువంటి చిన్న పాపాలు కానివ్వండి, చిన్న తప్పులను సరిదిద్దుకుంటూ, అరే నేను దైవం ముందు నిలబడి ప్రార్థన చేస్తున్నాను, నేను ఆ విధంగా తప్పు చేయకూడదు, అరే అతను పలానా వ్యక్తితోటి జస్ట్ ఇప్పుడే ఒక అబద్ధం ఆడాను, అరే ఈసారి నేను ఆ విధంగా చేయకూడదు. ఈ విధమైనటువంటి అతని మానసిక పరివర్తన కలుగుతూ ఉంటుంది ఈ ప్రార్థన ద్వారా. ఈ విధంగా ప్రతి క్షణం కూడా దైవము తన యొక్క దాసులతోటి మరి అనుసంధానాన్ని కలిగి ఉండడం కోసము ఈ 5 పూటల్లో కూడా ప్రార్థన నిర్దేశించడం జరిగింది. లేకపోతే మనల్ని కష్టపెట్టేసి ఆయన ఏంటి పొందేది సోదరులారు, ఒకసారి ఆలోచించండి. ఈ విధంగా మనిషి మరుపునకు లోనయ్యేవాడు కాబట్టి అనుక్షణం కూడా దేవునితోటి సంబంధం కలిగి ఉండడం కోసము ఈ ప్రార్థనను దైవము తప్పనిసరి చేశాడు. లేదంటే నాకు బాగా కుదిరినప్పుడు నేను ప్రార్థన చేస్తాను, శుభ్రంగా పడుకుని 8 గంటలకు ఎప్పుడో లేచి స్నానాలు గీనాలు టిఫిన్లు అవన్నీ కూడా చేసి అప్పుడు చేస్తానండి. ఈ విధమైనటువంటి మనసుకు నచ్చిన టైంలో చేయడం కాదు సోదరులారా. దైవం చెప్తున్నాడు, నిర్ణీతమైనటువంటి సమయంలో చేయండి. ఆయన నిర్దేశించినటువంటి సమయంలో, ఏ సమయంలో మీరు ప్రార్థించాలో, ఏ విధంగా మీరు ప్రార్థన చేయాలో తన ప్రవక్త ద్వారా ఆయన తెలిపేశాడు. కాబట్టి పొడవక ముందే మీరు మేల్కొనే దైవాన్ని స్మరించండి, ఇది దైవం మనకు నిర్దేశించాడు. కానీ ఈరోజు మనం ఏం చేస్తున్నాము, మత్తుగా హాయిగా అర్ధరాత్రి వరకు కూడా మేల్కొని మరి మత్తుగా నిద్రపోతున్నాము. తెల్లవారేసరికి మన కళ్ళు తెరిచేసరికి మరి గడియారం 8 లేకపోతే 7:30 చూపిస్తుంటుంది. ఇది మన ప్రతిదినం కూడా మన పరిస్థితి. కానీ ఈ విధమైనటువంటి విధానం ఉండకూడదు సోదరులారా. ఇక్కడ మన మనసుకు నచ్చిన విధంగా మనము జీవితం గడపకూడదు. మనము మన మనస్సును పక్కన పెట్టి దైవం నిర్దేశించినటువంటి మార్గంలో మనం వెళ్ళాలి. ఆ తర్వాత 4వ పని ఏం చేయమన్నాడంటే, మీరు జకాతును ఇవ్వండి. దీని గురించి నేను చెప్పడం జరిగింది. ఈ జకాత్ అనే దానము మరి మనలో ప్రతి ఒక్కరూ కూడా ఇచ్చినట్లయితే మన సమాజంలో బీదలు అనేవారు ఉండరు. ఇది మరి కళ్ళ ముందు జరిగింది సోదరులారా. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క కాలంలో ఈ జకాత్ అందరూ ఇచ్చిన తర్వాత ఈ జకాత్ దానము ప్రతి సంవత్సరం కూడా 2.5% మిగిలిన ధనంలో ఇవ్వడం.
మరి ఎవరైనా జకాత్ ఇవ్వడానికి బయలుదేరితే తీసుకోవడానికి ఎవరు కూడా ముందుకు వచ్చేవారు కాదు. అందరి వద్ద కూడా ధనం ఉండేది అప్పుడు. ఈ విధంగా మొత్తం సమాజం అంతా కూడా ఆర్థిక పరిపుష్టత మరి వచ్చేసింది ఈ విధానం వలన. కాబట్టి సోదరులారా, ప్రపంచము ఎదుర్కొంటున్నటువంటి ఆర్థిక మాంద్యానికి ఇస్లాం సూచిస్తున్నటువంటి అత్యుత్తమమైనటువంటి పరిష్కారము ఈ జకాత్ అనే దానము. మనలో ప్రతి ఒక్కరి మీద ఇచ్చినట్లయితే మన సమాజంలో బీదలోనే ఉండరు. మన ప్రభుత్వాలకు ఈ మద్యపానం ద్వారా 50% నిధులు తెచ్చుకుని మనలను చూడండి ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు మనం ఉన్నాము. మన ప్రభుత్వాలకు సుమారు 50% ఆదాయము ఈ మద్యపానాల వల్ల వస్తున్నది. ఈ విధంగా ప్రభుత్వాలు ప్రోత్సహించి మనుషులను మరి సర్వనాశనం చేస్తున్నారు. ఇంత దౌర్భాగ్య స్థితి మనకు రాకూడదు అంటే మనము దేవుని యొక్క ఆజ్ఞ మేర మనలో ప్రతి ఒక్కరూ కూడా జకాతు దానాన్ని చెల్లించాలి. తద్వారా మనము మన యొక్క సమాజాన్ని మార్చుకోగలము. దైవం మీకు నాకు మనందరికీ కూడా మరి సత్యాన్ని స్వీకరించే సద్బుద్ధిని ప్రసాదించుగాక. వాఖిరు దవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.